దంత వైద్యంలో లేజర్ పాత్ర చాలా అమోఘం. ఎందుకంటే మన దగ్గర అత్యాధునిక డెంటల్ లేజర్ ఎప్పుడో ప్రవేశపెట్టాం. ఈ డెంటల్ లేజర్తో ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళల్లో, మళ్ళీ చిగుళ్ళ నుంచి రక్తం కారే వాళ్ళల్లో, చిగుళ్ళ వాపు ఉండే వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా ఈ లేజర్తో ఉపయోగం ఏంటంటే ఆ చిగుళ్ళ లోపల రక్తాన్ని, ఆ చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ని ఈ లేజర్ దానికి పాస్ చేసి, అంటే ఆ చిగుళ్ళ లోపల ఈ యొక్క లేజర్, అంటే కొంతమంది చిగుళ్ళ సర్జరీలు చేస్తూ ఉంటారు, కొంతమందిలో చిగుళ్ళ సర్జరీలు అవసరం. ఎక్కువ మందిలో ఈ యొక్క లేజర్ సహాయంతో క్లోజ్డ్ క్యూరిటేజ్ అంటారు, అంటే చిగురు ఓపెన్ చేయకుండానే క్లోజ్డ్ క్యూరిటేజ్, ఈ యొక్క సన్న ఫైబర్ చూడండి, దీంతో లేజర్ దాంతో పాస్ చేసి ఆ చిగుళ్ళ లోపల నుంచి ఉన్న ఇన్ఫెక్షన్, అంటే ఆ చిగుళ్ళు ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుందంటే ఆ పండ్ల మీద గార బట్టి చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ గార నిదానంగా చిగుళ్ళ లోపల దిగి మరి అక్కడ ఇన్ఫెక్షన్ చేరుతుంది. అక్కడ బోన్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ బోన్ తగ్గిపోవటం వల్ల అక్కడ ఒక గ్రాన్యులేషన్ టిష్యూ, అంటే ఒక డెడ్ టిష్యూ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్నంతా కూడా అటువంటి డెడ్ టిష్యూని ఈ యొక్క లేజర్ ఉపయోగించి దాన్ని మొత్తంగా కూడా తీసేసేయచ్చు. సో ఈ లేజర్ ఉపయోగం ఏంటంటే కొంచెం బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న ఈ లేజర్ రేస్ వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా కూడా త్వరగా చనిపోతుంది అనమాట. అంటే మళ్ళీ చిగుళ్ళ వ్యాధులు వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాగే చిగుళ్ళలో అనేక రకాల ట్రీట్మెంట్స్ ఈ యొక్క లేజర్తో చేయొచ్చు. చిగుళ్ళు కొంతమందిలో జింజివైటిస్, చిగుళ్ళ ఎక్కువగా జింజివైటిస్లో కూడా చిగుళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎక్కువగా పెరిగిన చిగుళ్ళను తగ్గించడం కానీ, అలాగే కొంతమందిలో పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, పైన బాగా డార్క్గా ఉంటాయి, వాళ్ళల్లో ఈ లేజర్తో డీప్ పిగ్మెంటేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఆ నలుపుగా ఉన్న చిగుర్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావచ్చు. అలాగే రూట్ కెనాల్స్లో కూడా ఈ యొక్క లేజర్ ఉపయోగించినట్లయితే రూట్ కెనాల్లో ఉన్న బ్యాక్టీరియా త్వరగా చనిపోయి ఆ రూట్ కెనాల్లో స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదే కాకుండా ఈ ఫిల్లింగ్స్ చేయడంలో ఇది హార్ట్ టిష్యూ లేజర్. ఈ హార్ట్ టిష్యూ లేజర్ సాయంతో మామూలుగా ఏంటంటే మన ఏ రోటర్తో మన ఒక బర్ తీసుకుని కట్ చేస్తాం. బట్ ఈ లేజర్తో ఏంటంటే బర్ అవసరం లేకుండానే ఈ లేజర్తో చక్కటి ఈ పెయిన్లెస్ ప్రొసీజర్ చేయొచ్చు. ఆ పంటిని ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకే ప్రిపరేషన్ చేయొచ్చు, చేసి కన్జర్వేటివ్ ఫిల్లింగ్స్ చేయొచ్చు. అలాగే అనేక రకాల ఉపయోగాలు లేజర్లో ఉన్నాయి. లేజర్స్ అనేక రకాలు ఉంటాయి. ఇదేంటంటే మల్టీపర్పస్ లేజర్, అంటే చిగుళ్ళకి, సాఫ్ట్ టిష్యూకి వీటన్నిటి పనికి వస్తుంది. ఇదేమో పంటికి, పన్ను కట్ చేయడానికి ఇది లేజర్ పనికి వస్తుంది. అలాగే కొంతమందిలో ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉంటాయి. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే లోపల నోట్లో వైట్ లీజన్స్ ఉంటాయి. ఆ వైట్ లీజన్స్ కూడా ఈ లేజర్ సాయంతో తీసేయచ్చు. అలాగే అనేక రకాల ట్రీట్మెంట్స్ ఈ లేజర్తో చేయొచ్చు. కాబట్టి ఈ లేజర్తో అనేక ఉపయోగం ఉంది. కాబట్టి ఈ డెంటల్ ట్రీట్మెంట్స్లో బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరికి లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది తెలుసుకోవాలి. ముందుగా పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేయాలి. కొంతమందిలో లేజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది, కొంతమందిలో తక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే అనేక రకాల ట్రీట్మెంట్స్కి ఈ లేజర్ ఉపయోగపడుతుంది. ఇందులోనే బ్లీచింగ్ అని ఉంటుంది అనమాట. ఈ యొక్క హ్యాండ్ పీస్ ఉపయోగించి మరి పళ్ళు వైట్గా కూడా చేయొచ్చు. కొన్ని రకాల సొల్యూషన్స్ ఉపయోగించి ఈ లేజర్ ఉపయోగించినట్లయితే పళ్ళను కూడా వైట్నింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.